ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఎయిమ్స్కు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చంద్రబాబు హయాంలో భూములు కేటాయిస్తే వాటికి కనీసం మంచినీటి సౌకర్యం కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోయిందన్నారు. తన అభ్యర్థన మేరకు ఫండ్స్ రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు కేశినేని నాని. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా నా విజయవాడ పార్లమెంట్ సంబంధించి, ఎందుకంటే ఆ రోజు 180 ఎకరాలు ఎయిమ్స్కి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో ఇస్తే 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెడితే ఇప్పుడు వరకు దానికి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఎన్నిసార్లు అభ్యర్థించినా అక్కడ లోకల్ లీడర్స్ కానీ లేదా ఎయిమ్స్ డైరెక్టర్ కానీ ఇంతవరకు వాటర్ ఫెసిలిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోయింది. ఎయిమ్స్కి బ్రహ్మాండమైన ఫెసిలిటీ 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 180 ఎకరాల చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు. అట్లాగే ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 150 కోట్లతో మల్టీ స్పెషాలిటీ బ్లాక్ దాన్ని శాంక్షన్ చేస్తే 120 కోట్లు ఆ రోజు నడ్డా గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. ఆరోగ్య శాఖ నుంచి 30 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాళ్ళ